ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క దానికి ప్రతీకగా నిలిచాయి. కొన్ని సోదరభావానికి, కొన్నేమో జాలి దయా కరుణకి, కొన్నేమో విశ్వమానవ సౌభ్రాతత్వం గురించి, ఇంకా మన ఏన్షియంట్ కల్చర్లోనేమో సర్వం కల్విదం బ్రహ్మ. ఇట్లా రకరకాలుగా వాటికి ప్రతీకగా నిలిచాయి. అట్లాగే ఆయన సహజ్మార్ లేకపోతే ఈ హార్ట్ఫుల్నెస్ అనేది ఐక్యతకి మారుపేరుగా నిలవాలి అని ఆయన తన మాస్టర్ ఏదైతే వ్యక్తం చేశారో అదే ఆయన చెప్పారు అనమాట. సో ఐక్యత అనేది అన్నిటికంటే ముఖ్యం. యూనిటీ, ఆల్ షుడ్ వర్క్ యునైటెడ్. ఆ యూనిటీతో వర్క్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, అంతా కూడా సాధ్యమవుతుంది అనమాట. సో మనలో మనం సాధన చేస్తున్నాము అంటే ఏంటంటే మన యొక్క ప్రతి చర్యలో ఆ ప్రేమ అనేది ప్రకటితం అవ్వాలి. అలా ప్రకటితం అయినప్పుడే సాధనలో మనం ముందుకు వెళ్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైతే మనలో లోపలగా ఇంటర్నల్గా కాన్ఫ్లిక్ట్, ఫ్రిక్షన్, ఏంటి నిర్ణయాలు అంటే ప్రెజుడైజెస్ ఇవన్నీ ఉంటూ ఉంటాయో అంటే ఏంటంటే మనం ఇంకా కూడా సాధనలో చేయాల్సి ఉంది అని. రీసెంట్గా మాస్టర్ గారు ఒక టాక్లో చెప్తూ ఆయన ఇదివరకు అంటే చాలా స్పిరిచువల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, కానీ చాలా వాటికి ఆయన తన టైం స్పెండ్ చేయడం వల్ల బ్రహ్మాలో సత్సంగ్స్కి అది సండేస్ అయితే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. మిగతా రోజుల్లో ఆయనకి అంత కుదిరేది కాదు. ఇప్పుడు ఆయన వీక్లీ ట్వైస్, సండే కాకుండా ఒక 2 రోజులు కూడా సత్సంగ్ వస్తున్నారు. వస్తూ ఎవరు అడిగితే మాస్టర్ ఈ మధ్య మీరు చాలాసార్లు వస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నేను రోల్ మోడల్గా ఉందాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే మాస్టర్ కూడా దాన్ని ఇంకా రోల్ మోడల్గా ఇంకా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన యొక్క ప్రతి యాక్షన్లో, ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో రోల్ మోడల్గా తయారవుతారు. సో ఈ మాస్టర్ ఇవాళ చెప్పిన మెసేజ్లో కూడా ఆయన సమాజం పట్ల, ఇండివిజువల్ పట్ల హైరార్కీ ఏం కోరుకున్నారో అది జరుగుతుంది అని చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటలు కూడా రావట్లేదని చెప్పారు. ఎవరైతే పోలీస్ అఫీషియల్ ఫస్ట్ మాట్లాడారో అసిస్టెంట్ కూడా చెప్పారు కదా, వీళ్ళు పోలీస్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ ఫస్ట్ వాళ్ళు పోలీసింగ్ చేసుకుని కరెక్ట్ చేసుకుంటారు, అలాగే బయట అంటే సర్కిల్ విత్ లవ్ అని చెప్పారు మాస్టర్. అంటే